ఫైనలీ కాలేజ్కి రీచ్ అయిపోయాం. పుత్తూర్ సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ పోయినసారి వీడియో ఇచ్చాను, కానీ ఈసారి కొంచెం మంచిగా ప్లాన్ చేసి వీడియో ఇవ్వాలి. ఎలా ప్లాన్ చేసి చూడు, లక్ష్మణ్ పులిశెట్టి అలా ఉన్నాడు కదా, ఒకసారి వెళ్ళి మాట్లాడదామా? వీళ్ళేంటి నన్ను చూస్తూ నా దగ్గరకు వస్తున్నారు? అన్న మీరే కదా లాస్ట్ టైం మా కాలేజ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చారు. అవునరా అవునరా, సూపర్ గా చేశారు. థ్యాంక్స్. మరి ఈసారి నేను కాలేజ్ మొత్తము క్లియర్ గా చూపిద్దాం అనుకుంటున్నాను రా. అవునా, మరి ఏం ప్లాన్ చేశారు? అదే అర్థం కాలేదురా, ఎలా చూపించాలి మొత్తం అని. అయితే కాలేజ్ టూర్ ప్లాన్ చేద్దామా? అంటే మొత్తం చూపించచ్చా? కానీ నాకు ఎవరు లేరు కదా, తెలిసిన వాళ్ళు లేరు కదా. అవునా, అటైతే స్టార్ట్ చేద్దామా? ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఫస్ట్ డ్రోన్ వ్యూలో కాలేజ్ ఎలా ఉంటుందో మీరే చూసేయండి. ఈ కాలేజ్ స్టూడెంట్సే కాలేజ్ని క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేస్తానని చెప్పారు కాబట్టి సో ఫుల్ గా వీడియో చూడండి, ఏది స్కిప్ చేయొద్దండి. కాలేజ్ మొత్తం క్లియర్ గా చూపిస్తాను. సో మొత్తం కాలేజ్ వచ్చి పొడుగ్గా ఉంటుంది, ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ కి మొత్తం కాలేజ్ ఇంతే కదరా? క్లియర్ గా అయితే లెఫ్ట్ సైడ్ ఏ బ్లాక్ బి బ్లాక్ ఉంటది, రైట్ సైడ్ సి బ్లాక్ డి బ్లాక్. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇదే. మనం ఏ పక్క నుంచి చూద్దాం? అన్న ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ బ్లాక్? ఓకే, చూడాల్సింది ఇంకా చాలా ఉంది కాలేజ్. సార్ అది చూడాల్సింది ఇంకా చాలా ఉంది కాలేజ్. అవును నిజమే, ఇంకా కాలేజీలో ఏమేమి ఉన్నాయి ఇంకా చాలా చూడాలి. సో ఆర్డర్ వైజ్ గా ఏ బ్లాక్ నుంచి క్లియర్ గా చూద్దాం. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, ఏ బ్లాక్ కి సి బ్లాక్ కి లోపలికి ఉంటది ఎంట్రన్స్. ఇదేరా ఏ బ్లాక్? అవునన్నా, ఇదే ఏ బ్లాక్. ఇక్కడ ట్రిపుల్ డిపార్ట్మెంట్, ఎగ్జామినేషన్ సెల్స్, ఎలక్ట్రికల్ ల్యాబ్స్ అన్ని ఉంటాయి. వెళ్ళి చూద్దామా? పద చూద్దాం. ఇదే ఏ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ ఎలక్ట్రికల్ ల్యాబ్స్. ఇక్కడ ట్రిపుల్ వాళ్ళంతా ల్యాబ్స్ ఇక్కడే కండక్ట్ చేస్తూ ఉంటారు. సో జాయిన్ అయిన స్టూడెంట్ ఈ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి. సో ఇదే త్రిబుల్ వాళ్ళ ల్యాబ్. ఎవరైనా త్రిబుల్ డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వాలనుకుంటే మీ ల్యాబ్స్ అయితే ఇలా ఉంటాయి. ఈ ఏ బ్లాక్ మొత్తము త్రిబుల్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు. సో చూసారు కదా, త్రిబుల్ వాళ్ళ ల్యాబ్స్ అయితే ఇలా ఉంది. పైన ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉందంట, అది కానీ చూద్దాం. ఈ బ్లాక్ లోనే ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉంది. ఇక్కడే ఎగ్జామ్స్ కి హాల్ టికెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. ఏ బ్లాక్ అయిపోయింది కదన్నా? అవునరా, ఏ బ్లాక్ అయిపోయింది. ఇదేం బ్లాక్? ఇదే బి బ్లాక్. ఈ బ్లాక్ ని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అని కూడా అంటారు. ఈ బ్లాక్ లో ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ క్యాబిన్స్ ఉంటాయి. రోబోటిక్స్ ల్యాబ్, లైబ్రరీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీ స్టూడెంట్స్ కూడా ఉంటారు. పదండి వెళ్ళి చూద్దాం. ఇదే అన్న మా బి బ్లాక్ లో గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ సరస్వతమ్మని చూస్తే మాకు ఒక డివైన్ ఫీలింగ్ కలుగుతుంది. అండ్ రైట్ సైడ్ చైర్మన్, ప్రిన్సిపల్ క్యాబిన్స్ కూడా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఎగ్జామినేషన్ ఫీ డిపాజిషన్స్ జరుగుతాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అదేంట్రా సూపర్ చేశారు. ఇదా మా కాలేజ్ వాళ్ళు చేసిన గ్రేట్ స్క్రాప్ మోడల్. ఈ స్క్రాప్ మోడల్ ని మొత్తం స్క్రాప్ తో యూస్ చేసి ఇలాంటి మోడల్స్ ని ఎన్నో క్రియేట్ చేశారు. సూపర్ రా. ఫస్ట్ ఫ్లోర్ లో యాక్చువల్ గా ఫస్ట్ ఫ్లోర్ లో ఈసీ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్, సెకండ్ ఫ్లోర్ లో లైబ్రరీ అండ్ థర్డ్ ఫ్లోర్ లో రోబోటిక్స్ ల్యాబ్ ఉంది. రోబోటిక్స్ ల్యాబ్ చూద్దామా? యా, లెట్స్ గో. దానికి ముందే మీకు ఒకటి చెప్తాను. నిజంగా నాకు ఈ వ్యూ అయితే సూపర్ గా నచ్చింది బి బ్లాక్ లో. సో మనం ఆర్డర్ వైజ్ గా ఫస్ట్ ఫ్లోర్ క్లాస్ రూమ్స్, పైన లైబ్రరీ, ఆ తర్వాత ల్యాబ్ చూద్దాం. అన్న మా క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తా పదండి. ఇవే మా క్లాస్ రూమ్స్. మా స్టూడెంట్స్ మేము అంత చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. మా ఫ్యాకల్టీ కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పదండి లైబ్రరీకి వెళ్ళి చూద్దాం. ఇదే అన్న మా సెంట్రల్ లైబ్రరీ. ఇది బి బ్లాక్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు. ఇది ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వాళ్ళ స్టూడెంట్ ఐడితో ఎలాంటి బుక్ నైనా తీసుకోవచ్చు. అండ్ ఇది చదువుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ యూస్. మీరెవరైనా చూడాలనుకున్న వారు మా లైబ్రరీని చూసేయండి. ఈ లైబ్రరీ కానీ చాలా పెద్దది, ఒకసారి మీరే వ్యూ చూడండి. సో ఈ లైబ్రరీ అయితే బి బ్లాక్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంది. పైన కానీ థర్డ్ ఫ్లోర్ లో రోబోటిక్స్ ల్యాబ్ ఉంది, అది కానీ చూద్దాం. ఇదే అన్న థర్డ్ ఫ్లోర్ లో ఉన్న రోబోటిక్స్ ల్యాబ్. ఇక్కడ ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ల్యాబ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ల్యాబ్స్. సో ఈసీ డిపార్ట్మెంట్ ఎవరైనా ల్యాబ్స్ అనుకుంటే ఒకసారి చూడండి. ఈ ల్యాబ్ అంతా ఓన్లీ ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే అంట. నెక్స్ట్ సి బ్లాక్ చూద్దాం. బి బ్లాక్ చూసేసారు కదన్నా, ఇదే సి బ్లాక్. సి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో కెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ లో ఫిజిక్స్ ల్యాబ్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ నుంచి క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ల్యాబ్ చూద్దాం పదండి. సరేరా పద చూద్దాం. ఇదే మా కెమిస్ట్రీ ల్యాబ్. దీంట్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా నేర్చుకున్నాం కూడా. జాయిన్ అయ్యే వాళ్ళు చూడాలంటే మా కెమిస్ట్రీ ల్యాబ్ చూడొచ్చు. నెక్స్ట్ ఏం చూద్దాం రా? నా పైన ఫిజిక్స్ ల్యాబ్ ఉంది కదా, అది చూద్దాం పదనా. అన్న ఇదే మా ఫిజిక్స్ ల్యాబ్. ఓకే, ఇక్కడ మేము చాలా నేర్చుకున్నాము. జాయిన్ అయ్యే వాళ్ళు ఒకసారి మా ఫిజిక్స్ ల్యాబ్ ని చూడండి. ఈ మొత్తం మా ఫిజిక్స్ ల్యాబ్. ఏ బాగుందిరా, మొత్తం ఇది ఒక్క ల్యాబేనా? అంతేనా, ఇదొక్కటే మొత్తం. నెక్స్ట్ ఏం చూద్దాం రా? నెక్స్ట్ ఇంకా క్లాస్ రూమ్స్ ఉన్నాయి అంతేనా పై ఫ్లోర్ నుంచి. ఏ డిపార్ట్మెంట్స్ రా? సిఎస్సి డిపార్ట్మెంట్ ఉంది, సిఎస్ఎం ఉంది, క్యాడ్ ఉంది, సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ఉన్నాయి నా చాలా వరకు. ఇదేదో భలే ఉంది కదా, సి బ్లాక్ లో అన్ని సి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి.
సి బ్లాక్ పక్కనే ఉంటుందన్న మా ఆడిటోరియం చాలా బాగుంటుంది. నో, మాకు 2 ఆడిటోరియంస్ ఉన్నాయి. ఒకటి క్లోజ్డ్ అండ్ 1 ఓపెన్, అండ్ దిస్ ఈస్ అ క్లోజ్డ్ ఆడిటోరియం. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దామా? యా. సి బ్లాక్ పక్కనే అతుక్కొని ఉంటుంది ఆడిటోరియం బ్లాక్. దీనిపైన ఎంసీ డిపార్ట్మెంట్ వాళ్ళని ఉంటారు. అంతేకాదు ఈ బ్లాక్ పైన లెఫ్ట్ సైడ్ ల్యాబ్స్ ఉన్నాయంట, అది కానీ చూద్దాము. ఫస్ట్ ఈ క్లోజ్ ఆడిటోరియం చూద్దాం. అన్న ఏరా ఏమైందిరా? 1 మినిట్, షాక్ అవ్వద్దు. ఫ్రెషర్స్ కి కూడా మా ఆడిటోరియం చాలా బాగుంటుంది. సూపర్ రా. ఏంట్రా ఈ ఆడిటోరియం ఇంత పెద్దదా? చాలా పెద్దది, చాలా బాగుంటుంది ఇక్కడ. అంతేకాదన్నా, మన సిద్ధార్థ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ ఇది ఫేవరెట్ ప్లేస్ అండ్ ఫేవరెట్ ఆడిటోరియం. ఇక్కడ ప్రతి ఒక్క కల్చర్ ఈవెంట్స్ కూడా ఇక్కడే చేస్తారు. ఓకే. ఎస్, దీంట్లో 4K కెపాసిటీ మెంబర్స్ కూడా పట్టేంత పెద్ద ఆడిటోరియం ఇది. ఫ్రెషర్స్ నుండి ఫేర్వెల్ పార్టీ వరకు ఎలాంటి ఫెస్ట్ అయినా మేము ఇక్కడే చేసుకుంటాం. సూపర్ గా ఉందిరా. మరి ఓపెన్ ఆడిటోరియంలో? మరి ఓపెన్ ఆడిటోరియంలో పెద్ద క్రౌడ్ ఉన్నప్పుడు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చినప్పుడు మేము ఓపెన్ ఆడిటోరియంలో ప్లాన్ చేస్తాం. వావ్, గ్రేట్ రా. అంతేకాకుండా కాలేజ్ కి ప్రతి ఒక్క గెస్ట్ వచ్చినా, సెలబ్రిటీ వచ్చినా కూడా ఈ ఆడిటోరియంలోనే జరుగుతుంది. ప్రతి ఒక్క Yes. ఫెస్ట్ ఇక్కడే జరుగుతుంది. ఒక్కసారి ఈ ఆడిటోరియంలో సాంగ్స్ పెడితే ఎలా ఉంటుందో చూద్దామా? సూపర్ రా. మీ ఆడిటోరియం నిజంగా నాకు బాగా నచ్చింది. సో నెక్స్ట్ ల్యాబ్స్ ఉంటాయంట, చూద్దామా? కొత్త సిద్ధార్థలో పెద్ద కంప్యూటర్ ల్యాబ్ అయితే ఇదే అనమాట. సో అరౌండ్ ఎంత మంది కెపాసిటీ మనకి తెలియదు కాబట్టి స్టూడెంట్స్ అడిగి కొంచెం కనుక్కుందాము. సో చూడండి, ఇప్పటి వరకు ఎంట్రన్స్ దగ్గర నుంచి ఆడి బ్లాక్ వరకు మనం కాలేజ్ టూర్ అయితే కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు సిద్ధార్థ్ కాలేజ్లోని 1200 కెపాసిటీ ఉన్న కంప్యూటర్స్ ల్యాబ్స్ని ఒకసారి చూసేద్దాం. సో ఇదే అన్న మా సిద్ధార్థ్లోని 1200 కెపాసిటీ ఉన్న కంప్యూటర్ ల్యాబ్. చాలా పెద్ద ల్యాబ్ ఉంది కదరా ఇది? అవునన్నా, ఇక్కడ 1200 పీపుల్ వరకు ఒకేసారి ల్యాబ్ కండక్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఓకే, అన్ని డిపార్ట్మెంట్స్ కి ల్యాబ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తారా? అవునన్నా, ఏ డిపార్ట్మెంట్ వచ్చినా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఇక్కడే తమ ల్యాబ్ ని యూజ్ చేసుకుంటారు. అరే, ఆడిటోరియం చూసాము, దీని ఆపోజిట్ ఇదేం బ్లాక్? డి బ్లాక్ అని ఉంది. ఇక్కడ మెకానికల్ అండ్ డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారన్న. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్. ఓకే, సో ఇంకా ఇట్లా లాస్ట్ పోతే కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. అదేంటది? అది క్యాంటీన్ అన్న, రైట్ సైడ్. ఓకే, రైట్ సైడ్ కనపడుతుంది క్యాంటీన్. ఓకే, ఇంక లోపలికి పోతే ఆడంతా అవన్నీ ఇంటి లాస్ట్ లో అక్కడంతా అదంతా బాయ్స్ హాస్టల్ అన్న, అటు సైడ్ బాయ్స్ హాస్టల్. ఓకే, ఇంక లెఫ్ట్ కి వెళ్తే బ్లాక్స్. లెఫ్ట్ కి వెళ్తే బ్లాక్స్. ఇది వరకు మనం చెప్పుకున్నాం చూడు, సైటెక్, సిస్టెక్ అండ్ సెపరేట్ బ్లాక్స్ లాగా. ఇప్పుడు సైటెక్, సిస్టెక్ కాకుండా ఈ 2 బ్లాక్స్ మర్జ్ అయిపోయాయి అన్నమాట. సైటెక్ లేదు, సిస్టెక్ లేదు. ఓకే, పోయినసారి వీడియో ఇచ్చినప్పుడు నేను చెప్పాను ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సైటెక్, రైట్ సైడ్ సిస్టెక్ అని. ఇప్పుడు అదేం లేదా? ఇప్పుడు అదేం లేదు, ఇవి 2 మర్జ్ అయిపోయాయి. ఓకే, ఇంతకుముందు మొత్తం కాలేజ్ చెప్పాను కదా. సో రైట్ సైడ్ సిస్టెక్, లెఫ్ట్ సైడ్ సైటెక్ అని ఉండేది. ఇప్పుడు మొత్తం సిద్ధార్థ కాలేజ్ మొత్తం ఒకటే. ఇంకా స్ట్రైట్ కి వెళ్తే బాయ్స్ హాస్టల్ రైట్ సైడ్ వెళ్ళాలి కదరా? అవునన్న, రైట్ సైడ్ బాయ్స్ హాస్టల్, లెఫ్ట్ సైడ్ ఓపెన్ ఆడిటోరియం. ఇక్కడ ఏదో కొత్తగా ఏదో పెట్టారంట కదరా, ఏదో ఐడియా ల్యాబ్ సంథింగ్. ఐడియా ల్యాబ్ అన్న, ఇప్పుడే ఇనాగ్రేట్ చేశారు రీసెంట్ గానే. అది ఓకే, ఎక్కడది? లెఫ్ట్ సైడ్ అన్న. ఓకే, లెఫ్ట్ సైడ్. ఓకే, అక్కడ కనపడుతుంది, అదేనా? అదే అన్న. ఇదే అయినా ఐడియా ల్యాబ్ రీసెంట్ గానే మా కాలేజ్ లో ఇనాగ్రేట్ చేశారు. లోపల ఎలా ఉందో చూద్దాం. సరే పద చూద్దాం పద. అన్న, ఇవన్నీ ల్యాబ్స్ అన్న. ఆల్రెడీ ఇక్కడ ల్యాబ్ జరుగుతుంది. ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటారు. మిగతా ల్యాబ్స్ చూద్దాం రండి. ఈ సిద్ధార్థ కాలేజ్ లో ఈ ఐడియా ల్యాబ్ కొత్తగా పెట్టారు. ఇది మెకానికల్ సెక్షన్ అన్న. లోపల ఒకసారి చూడండి, మొత్తం ఫ్రెండ్లీ నేచర్ ఉంటది. చాలా ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తూ ఉంటారు. సూపర్ రా. సో సపరేట్ డిపార్ట్మెంట్స్ కి ల్యాబ్స్ ఉన్నాయా? అవునన్న, ఒక్కో డిపార్ట్మెంట్ కి ఒక్కో ల్యాబ్ ఉంటది. ఇది కొత్తగా లాంచ్ చేశారు. అవునన్న, రీసెంట్ గానే ఇనాగ్రేట్ చేశారు. సూపర్. లాస్ట్ కానీ ఇక్కడ కనబడుతుంది పెద్ద గ్రౌండ్. ఇదే ఓపెన్ ఆడిటోరియం. ఏదైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసేటప్పుడు ఇక్కడే చేస్తారు. మీకు బాయ్స్ హాస్టల్ లాస్ట్కి పోయామంటే మీకు అక్కడ జస్ట్ రైట్ తిరగని మీకు బాయ్స్ హాస్టల్ కనబడుతుంది. మీకు గ్రౌండ్ చెప్పాను కాబట్టి ఇదే మీ గ్రౌండ్. సో మీకు ఈ పక్క వెళ్ళచ్చు, ఇదంతా గ్రౌండే. ఇక్కడే మీకు ఆడిటోరియం కనబడుతుంది. సో బస్ స్టాండ్ పెట్టినారు కదా, ఎంత గ్రౌండే. అక్కడికి స్టేజ్ కనపడుతుంది, ఎంత గ్రౌండ్ అనమాట. ఇక్కడే ఇది ఓపెన్ ఆడిటోరియము. సో మీకు గర్ల్స్ హాస్టల్ ఇంకా బిల్డింగ్స్ అట్లా వెళ్ళాలంటే మన బ్యాక్ సైడ్ నుంచి మీకు కనబడుతుంది చూడు. సో ఇలా వెళ్ళారంటే లాస్ట్లో అక్కడ గర్ల్స్ హాస్టల్ ఉంది, మీకు అది కానీ చూపిస్తాను. సో కాలేజ్ మొత్తం చూసావు కదన్నా, ఇదే బ్యాక్ సైడ్ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. అదే కాకుండా రైట్ సైడ్ మనకు మెకానికల్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఇదివరకు నేను చెప్పాను కదా, ఓపెన్ ఆడి, క్లోజ్ ఆడి అని చెప్పేసి ఇదే ఓపెన్ ఆడి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఫీ, మేనేజ్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మా అడ్మినిస్ట్రేషన్ని కన్సల్ట్ అవ్వండి. సో కాలేజ్ మొత్తం చూసారు కదా. నిజంగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ వీళ్ళ స్టూడెంట్స్గా చెప్పాలి. సో మంచిగా కాలేజ్ మొత్తం చూపించారు. నేను ఫస్ట్ టైం ఈ కాలేజ్ టూర్ కానీ మీకు తీసుకోవడం సిద్ధార్థ కాలేజ్ని. ఎనీవే నా వీడియోస్ మీకు మనస్ఫూర్తిగా నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఇలాంటి మరెన్నో కాలేజ్ వీడియోస్లో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్.